వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన 3 వీడియోలు, ఒకటి శ్రీలంక, 2 బంగ్లాదేశ్, 3 నేపాల్. అయితే ఈ 3 కూడా భారత్కి పొరుగు దేశాలే. ఈ 3 దేశాలు కూడా ప్రజలు ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేశారు. అక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, నిరంకుశత్వ ధోరణి కారణంగా అక్కడ ప్రభుత్వాలు కుప్పకూలాయి. అయితే మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది శ్రీలంక గురించి. 2022లో అక్కడ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆహార కొరత ఏర్పడింది, ఇంధన కొరత ఏర్పడింది. ప్రజలు అల్లాడిపోతున్నా అక్కడ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అక్కడ ప్రజలందరూ ఏకమై ప్రభుత్వాన్ని కూల్చేసేలా ఉద్యమాన్ని ప్రారంభించారు. సో అక్కడ శ్రీలంక దేశ ప్రజలందరూ కూడా రాజధానిలో ఉన్న పార్లమెంటు భవనం, అధ్యక్ష భవనంపై దండెత్తొచ్చారు. సో దీంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. తాను వెళ్ళిన తర్వాతే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఆయన చెప్పడంతో ఆందోళనకారులు ఆయన విడిచిపెట్టడంతో ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత అక్కడ వేరే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇప్పుడిప్పుడే అక్కడ కొంచెం ఆర్థికంగా ఆ దేశం నిలదొక్కుంటుంది. అక్కడ శ్రీలంక చేసిన మొదటి తప్పు ఏంటంటే ఇతర దేశాల నుంచి, ఇతర సంస్థల నుంచి భారీగా అప్పులు చేసి సంపదను సృష్టించకపోవడంతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే ఆ టైంలో ప్రజలు అల్లాడిపోతున్నా కూడా అక్కడ దేశ అధినేత ఎవరైతే ఉన్నారో, అధ్యక్షుడు కానివ్వండి, ప్రధాని కానివ్వండి, వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపడంతో ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. సో దీంతో అక్కడ ప్రజలందరూ ఏకమై ఉద్యమించి ప్రభుత్వాన్ని కూలిపోయేలా చేశారు. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బంగ్లాదేశ్ గురించి. గత ఏడాది జూలై, ఆగస్టులో అక్కడ ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా ఇవ్వద్దంటూ అక్కడ ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఉద్యమం నెమ్మదిగా చినికి గాలివానగా మారి పెద్ద హింసాత్మక ఘటనగా మారింది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే దేశ ప్రధాని షేక్ హసీనా, అప్పటి ప్రధాని షేక్ హసీనా విద్యార్థుల ఆందోళన అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆర్మీని రంగంలోకి దింపారు. సో ఆర్మీకి విద్యార్థులకి మధ్య జరిగిన ఘర్షణలో కొన్ని వందల మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సో దీంతో ఢాకాలో ఉన్న ప్రధాని భవనం వైపుకి ఆందోళనకారులు దూసుకురావడంతో ఆర్మీ రంగంలోకి దిగి షేక్ హసీనాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తుంది. సో దీంతో ఆమె ఆర్మీ సహాయంతో దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆమె ఆ తర్వాత నుంచి భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇక షేక్ హసీనా దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మహమ్మద్ యూనస్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటైంది. సో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా కూడా ఇంకా అక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా ఆ దేశం ఆర్థికంగానే కుంగిపోయింది, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతుంది. ఇంకా చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయి, లేదంటే అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో కూడా స్థిరమైన ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఇక నిన్న మనం చూసుకుంటే మన పొరుగు దేశం ఏదైతే ఉందో నేపాల్, ఇక్కడ నేపాల్లో జంజీ యువతరం, జంజీ
ఉద్యమాన్ని అయితే ప్రారంభించింది. సో ఈ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది అంటే సోషల్ మీడియా బ్యాన్. గత నెల నేపాల్ సుప్రీంకోర్టు సోషల్ మీడియా యాప్స్కి సంస్థలకి ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏమైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేపాల్ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగంలో రిజిస్టర్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే నేపాల్ ప్రభుత్వం కూడా తమ దేశంలో కార్యాలయం ఏర్పాటు చేయడం కానీ లేదంటే తమ సంస్థల ప్రతినిధుల్ని తమ దేశంలో అందుబాటులో ఉంచాలని, అంతేకాక పన్నులు కూడా చెల్లించాలని గత నెలలో ఆదేశాలు అయితే జారీ చేసింది. అందుకోసం తగిన గడువు కూడా ఇచ్చింది. అయితే ఈ గడువు లోపు సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ ఇలాంటి సంస్థలు ఏవి కూడా రిజిస్టర్ చేసుకోలేదు. సో దీంతో నేపాల్ ప్రభుత్వం ఈ యాప్స్ మీద 26 యాప్స్ మీద బ్యాన్ అయితే విధించింది. అయితే జంజీ తరాన్ని అంటే 2000 తర్వాత పుట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని జంజీ తరంగా పిలుస్తూ ఉంటారు. సో వీళ్ళకున్న పేరు ఏంటంటే వీళ్ళకి బాధ్యత ఉండదు, లేదంటే ఉద్యోగాల్లో నిర్లక్ష్యంగా ఉంటారన్న పేరు అయితే వీళ్ళు మూటగట్టుకున్నారు. సో నేపాల్లో జంజీ యువత మాత్రం ఏకంగా ప్రభుత్వాన్ని కూలదోసేలా ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. సో ఈ ఉద్యమం నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా బ్యాన్ చేయడం మీద మాత్రమే కాదని ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కూడా అరికట్టేందుకే తాము ఉద్యమం చేస్తున్నామని అయితే అక్కడ జంజీ యువత చెప్పారు. సో నెమ్మదిగా చాలా శాంతియుతంగానే ఈ ఉద్యమం అయితే ప్రారంభమైంది. సో ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని కూడా అణచివేసేందుకు ప్రధాని కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు 800 మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు. కాఠ్మాండూలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చేస్తున్న జంజీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అణచివేసేందుకైతే రంగంలోకి దింపారు. వీళ్ళ మీద బాష్పవాయు గోళాలు కానివ్వండి లేదంటే రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. సో ఈ హింసాత్మక ఘటనలో దాదాపు 20 మంది చనిపోయినా కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. సో కాఠ్మాండూలో ఉన్న ప్రధాన నివాసం, అధ్యక్షుడి నివాసం, పార్లమెంట్, సుప్రీంకోర్టు మీద కూడా దాడులు చేయడానికి యువత ముందుకు వచ్చారు. సో దీంతో మనం చాలా సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అయినాయి. మాజీ ప్రధాని నివాసాన్ని తగలబెట్టారు. ఆ నివాసం దహనంలో ఆయన భార్య సజీవ దహనమయ్యారు. ప్రస్తుత మంత్రులుగా ఉన్న వాళ్ళని రోడ్ల మీద పరిగెత్తుకుంటూ తీసుకెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమం మరింత హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సో ఈయనైతే దేశం విడిచి వెళ్ళిపోలేదు, కానీ అటు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కావండి లేదంటే శ్రీలంక అధ్యక్షుడు కూడా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. సో ఈ 3 దేశాలతో భారత్ను పోలిస్తే భారత్లో ఎలాంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లేదు, లేదంటే నియంతృత్వ ధోరణి లేదు, లేదంటే అవినీతి కూడా అనుకున్నంత స్థాయిలో లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే అంత ప్రభుత్వాన్ని కూలదోసే అంత ప్రజా ఉద్యమాలు భారత్లో జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీలంకతో పోల్చుకుంటే శ్రీలంకలో ఇంధన కొరత ఏర్పడింది, ఆహార సంక్షోభం ఏర్పడిన టైంలో భారత్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేదు, అదేవిధంగా ఇంధన కొరత లేదు. ఎందుకంటే ప్రస్తుతం 2024-25కి జీడిపి వృద్ధి రేటు 6.8% ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక నేపాల్తో పోలిస్తే నేపాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ భారత్లో మాత్రం స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, డిజిటల్ ఎకానమీ ఉంది, లేదంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎవరైతే స్టార్టప్లు ఏర్పాటు చేస్తారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. సో భారత్లో ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే వెసులుబాటు కూడా భారత్లో ఉంది. ఇక బంగ్లాదేశ్తో పోలిస్తే బంగ్లాదేశ్లో షేక్ హసీనా నియంతృత్వ పోకళ్ళు, ఆమె నియంతృత్వం కారణంగానే ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కానీ భారత్లో బలమైన ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ ప్రజలు కూడా తమ వాణిని చాలా బలంగా చెప్పుకుంటారు, తమకి చాలా వాక్ స్వతంత్రం కూడా ఉంది భారత్లో. సో దీనివల్ల ఇక్కడ ప్రజాస్వామ్యం బలంగా ఉండడంతో అలాంటి ఉద్యమాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూసుకుంటే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లో అక్కడ ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణాలు ఏంటంటే అక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి లేదంటే నియంతృత్వ పోకళ్ళు. కానీ భారత్లో మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఇలాంటి ప్రజా ఉద్యమాలు జరిగి ప్రభుత్వాన్ని కూలదోసే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు.